జనాభాలో 60% ఉన్న బీసీ, ఓబీసీల హక్కులను అడ్డుకుంటున్నారని, దానిని ఎదుర్కొని హక్కులు సాధించుకునేందుకు బీసీ, ఓబీసీ కార్మికులు, అధికారులు కలిసి రావాలని బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్లో బుధవారం సాయంత్రం బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ భూపాలపల్లి బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ మురళీమోహన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఇప్పటికే సింగరేణి సంస్థ నుంచి కొన్ని హక్కులు సాధించామని, వచ్చే భావితరాలకు దిశానిర్దేశం చేసేలా ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఓబీసీ కార్మికులు, అధికారులు పాల్గొన్నారు. బీసీ అండ్ ఓబీసీ కార్మికులకు మరియు అధికారులకు నమస్కారం. ఈరోజు బీసీ అండ్ ఓబీసీ మీటింగ్ జరిగింది. ఆ కార్యక్రమంలో ముందుగా ప్రతి ఏరియాకు ఒక లైసెన్స్ సెల్ జిఎం ఆఫీసులో ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ప్రతి జిఎం ఆఫీస్ లోపల జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని, అదేవిధంగా ఇన్పుట్ క్యాడర్ స్కీము అందరికీ ఆర్ఓఆర్ ప్రకారం ఎన్సీడబ్ల్యూ క్యాడర్ అందరికీ అమలు చేయాలని, అదేవిధంగా అధికారులకు కూడా ఇతరుల వాళ్ళలాగా ఆర్ఓఆర్ కూడా వాళ్ళకు ప్రమోషన్ బేస్డ్ కల్పించాలని, అదేవిధంగా జ్యోతిరావు పూలే కార్యక్రమానికి ఫండ్ కూడా ఎన్హాన్స్ చేయాలని, సావిత్రిబాయి పూలే జయంతిని కూడా టీచర్స్ డేగా గవర్నమెంట్ ప్రకటించినందుకు వారి జయంతిని కూడా సింగరేణి వ్యాప్తంగా చేయాలని, అదేవిధంగా ఎక్కడైతే ఫోకల్ పాయింట్లు ఉంటాయో అధికారులను కానీ కార్మికులను కానీ దామాషా ప్రకారం ఫోకల్ పాయింట్లలో నియమించాలని, అదేవిధంగా మన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత చెప్తూ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో అవకాశం ఇచ్చినట్టుగా విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం ఇవ్వాలని, సింగరేణిలో కూడా 42% రిజర్వేషన్ అమలు చేయాలని వారికి మేము ఈ సభ ద్వారా విన్నవించుకుంటున్నాము. థ్యాంక్ యూ.